అది కూడా లేకుండా కారులో పోతామంటే కిడ్నాప్ చేసినట్టు కిడ్నాప్ చేసి తీసుకొచ్చి ఇష్టానుసారంగా దిప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకా రఘురామకృష్ణరాజు ఆయన విమర్శలు, ఆయన ఆ పార్టీలో ఉన్నాడు. ఆ రోజు ప్రజాస్వామ్యం ఎంత ఇది ఉందంటే ఆయన ఏదో ఒకటి విషయాల్లో డిఫర్ అయ్యాడని పోలీసులు అరెస్ట్ చేసి లాకప్లో చిత్రహింసలు పెట్టి కడాన ఆయన్ని ఎన్ని విధాలు చేయాలని ఆ రోజు చెప్పేవారు. అదే చూడాలి, అవన్నీ కన్ఫర్మేషన్ రావాలి. కానీ ఆయన లాకప్లో పెట్టి కొడతా ఉంటే ఆనాటి ముఖ్యమంత్రి ఆ ఫోటోలో చూసి, వీడియో చూసి పైశాచిక ఆనందం పొందారంటే ఇంకేమన్నా అధ్యక్షతని, ఏం మనుషులు వీళ్ళు అంటే. ఒక ఎంపీని తర్వాత ఏదో ఆ రోజు సుప్రీంకోర్టు ఏదో ఆర్డర్ వచ్చింది, హైదరాబాద్లో మిలిటరీ హాస్పిటల్ పంపించారు, వాళ్ళు కూడా ప్రూవ్ చేశారు. తర్వాత దిశ ఒక ఎంపీ 5 సంవత్సరాలు నియోజకవర్గానికి పోని ఎంపీ ఈ దేశంలో ఎవరన్నా ఉన్నారంటే అది కూడా ఒక రికార్డ్, రఘురామకృష్ణరాజు. ఎవరు ఉండరు అధ్యక్ష. అంటే ఒక ఎంపీకి సొంత నియోజకవర్గంలో కూడా సెక్యూరిటీ లేదు, వెళ్ళలేడు. ప్రధానమంత్రి వచ్చాడు అధ్యక్ష. ఆయన పాప హైదరాబాద్ నుంచి రావడానికి ఆ రోజు ట్రైన్లో బయలుదేరాడు. బయలుదేరితే బేగంపేటకు వచ్చిన తర్వాత ఆయనకు మెసేజ్ వచ్చింది, నువ్వు ఈ ట్రైన్లో పోవద్దు, ఈ ట్రైన్లో పోతే నీ భోగి ఏదైతే ఉందో దానికి అగ్గిపెట్టి చంపేస్తారంటే సత్తెనపల్లి దగ్గర ప్లేస్ కూడా చెప్పి పలాని ప్లేస్లో వాళ్ళు రెడీగా ఉన్నారు, ఇది యాక్సిడెంట్ కింద క్రియేట్ చేస్తారు అంటే బేగంపేటలో దిగి వెళ్ళిపోయారంటే అది కూడా ప్రధానమంత్రి ప్రోగ్రామ్ కూడా పోలేకపోయిన పరిస్థితి ఒక ఎంపీకి ఉందంటే ఇంక లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది అధ్యక్ష. నెక్స్ట్ ఇది కొన్ని ఎగ్జాంపుల్స్ అధ్యక్ష. కొమ్మారెడ్డి పట్టాపైన దాడి, ఆ కాళ్లపైన చూడనట్టు కొట్టారు. ఇంకో పక్క బ్రహ్మారెడ్డి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండే ఒక సభ్యుడు మా ఇంటి మీదకి వచ్చాడు. ఎక్స్ప్లెనేషన్ ఏంటి అధ్యక్ష, నా అపాయింట్మెంట్ కోసం కర్రలు వేసుకొని వచ్చాడంట. అంటే ఎంత అసమార్థం కాదు. నేను ప్రతిపక్ష నాయకుడిని, నువ్వు ఒక వేరే పార్టీ ఇది, మా ఇంటికి నువ్వు ఎందుకు రావాలి? వస్తే ముందు నాకు చెప్పాలి, నా పర్మిషన్ తీసుకోవాలి. కనీసం చెప్పకుండా వచ్చి ఇది చేస్తే ఆనాటి డీజీపీ ఒక మాట అంటాడు అధ్యక్ష, నేను అమరావతికి వస్తామంటే నా మీద చెప్పులు రాళ్లతో దాడి చేశారు. ఆయన స్టేట్మెంట్ ఇస్తాడు డీజీపీ. ప్రజాస్వామ్యంలో ప్రజలకు కోపం వచ్చినప్పుడు భావ స్వేచ్ఛ ఉందని ఒక స్టేట్మెంట్ ఇస్తాడు డీజీపీ.